ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం గురించి పేలిన డైలాగ్ యమ పాపులర్ అయింది. బాబు బద్దం, నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో అక్కడికే వెళ్తావు అన్న డైలాగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించినా బ్రహ్మానందంకు మాత్రం బాధనే మిగుల్చుతుంది. సరిగ్గా అలాంటి పరిస్థితే ఆంధ్రప్రదేశ్లోని ఓ నాయకురాలికి ఏర్పడిందని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోందట. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అధికారాన్ని ఎంజాయ్ చేసిన సదరు నేత ఇప్పుడు మళ్లీ పార్టీ గుమ్మంలో నిల్చుంది. ఎవరా నేత, ఏమిటా కథ? పోతుల సునీత పేరు వినపడగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు పరిటాల రవి. పరిటాల రవి బతికి ఉన్న కాలంలో రవి ప్రధాన అనుచరుల్లో పోతుల సురేష్ ఒక్కరుగా పేరు సంపాదించారు. పోతుల సురేష్ భార్య పోతుల సునీత. పోతుల సురేష్, సునీత పూర్వాశ్రమంలో విప్లవ పార్టీలో పనిచేశారు. వామపక్ష పార్టీ ముద్ర ఉన్న పోతుల సురేష్ పరిటాల రవి ఆశీస్సులతో భార్య సునీతను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. పరిటాల రవి ప్రోద్బలంతో తెలుగుదేశం పార్టీ కూడా పోతుల సునీతను రాజకీయంగా మొదట్లో అన్ని రకాలుగా ప్రోత్సహించింది. దీనికి తోడు పోతుల సురేష్ మద్దతుతో పోతుల సునీత కొంతకాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూసుకుపోయారు. పార్టీలో ఉన్నంతకాలం టీడీపీ సునీతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. అలాంటి పార్టీ ఇప్పుడు సునీత టీడీపీలోకి వస్తానంటే అంగీకరించడం మాటేమో కానీ కనీసం స్పందించలేని పరిస్థితి తెచ్చుకున్నారు సునీత. దీంతో ఇక సునీత రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2004లో పోతుల సునీత రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో జడ్పీటీసీగా గెలవడంతో రాజకీయ జీవితం మొదలైంది. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. పరిటాల రవి అండదండలతో మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే టికెట్ దక్కినా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అలంపూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో సునీత అక్కడి నుంచి మకాం మార్చాల్సి వచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలో ఓటమి, అనంతపురం జిల్లా పార్టీలో తీవ్ర పోటీ కారణంగా కనుచూపు మేరలో ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో సునీత తన రాజకీయ క్షేత్రాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు మార్చారు. 2014లో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఆమంచి కృష్ణమోహన్ పై ఓడిపోయారు. ప్రకాశం జిల్లాలో కూడా అదృష్టం వెక్కిరించడంతో చేసేదేమీ లేక పార్టీ కార్యకలాపాలకు పరిమితమయ్యారు. 2 చోట్ల ఓటమి చెందారని, గతంలో పరిటాలకు చాలా దగ్గరగా ఉంటూ పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారన్న సానుభూతితో సునీతకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అప్పటి నుంచి సునీత చీరాల నియోజకవర్గం కేంద్రంగా పార్టీ పనిచేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. 2014 నుంచి 2019 వరకు చీరాల రాజకీయాల్లో పోతుల సునీత నిత్యం వార్తల్లో నిలిచేవారు. దీనికి కారణం చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడమే. ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీలోకి రావడాన్ని అప్పట్లో సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ఆమంచి కృష్ణమోహన్ ను పార్టీలోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆమంచి పోతుల మధ్య వర్గపోరు మొదలై అది మరింత పెద్దగా మారింది. ఎమ్మెల్యేగా ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీగా పోతుల సునీత పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడం మొదలైంది. ఒకే పార్టీలో 2 అధికార కేంద్రాలు ఏర్పడటంతో కార్యకర్తలు ఎవరి వెంట నడవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అంతలో 2019 సార్వత్రిక ఎన్నికలు రానే వచ్చాయి. అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న సునీతకు ఆ ఎన్నికల్లో చీరాల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి టీడీపీ నిరాకరించింది. దీంతో పార్టీపై అలిగిన ఎమ్మెల్సీ సునీత టీడీపీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీ అయిన వైసీపీలో జాయిన్ అయ్యారు. సునీతకు వైసీపీ తిరిగి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో అదృష్టం కలిసొచ్చినట్లయింది. చూస్తుండగానే 5 ఏళ్లు గడిచిపోవడం, ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో సునీత రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. వైసీపీ ఘోర పరాజయంతో సునీత కన్ను మళ్లీ సైకిల్ మీద పడింది. సైకిల్ ఎక్కి సవారీ చేయాలన్న సునీత ప్రయత్నాలకు అన్ని చోట్ల అడ్డంకులే ఎదురవుతున్నాయి. తాను వైసీపీ ఎమ్మెల్సీగా ఉంటే టీడీపీలోకి ఎంట్రీ కష్టమేమోనని సునీత వైసీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన టీడీపీలోకి ఎంట్రీ దక్కలేదు. పోతుల సునీతను టీడీపీలోకి తీసుకోవడాన్ని చీరాలలో తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. సునీతను పార్టీలోకి తీసుకోవద్దంటూ కార్యకర్తలు ఆందోళనలకు కూడా దిగారు. అధికారం ఎక్కడుంటే అక్కడికి సునీత చేరిపోతారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రాజకీయంగా తనను ఎంతగానో గౌరవించిన టీడీపీని కాదని, పార్టీ అధికారం కోల్పోగానే వైసీపీ గూటికి చేరారని, ఆ పార్టీ ఓటమితో ఇక్కడికి వస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ సునీతను పార్టీలోకి తీసుకునేది లేదని కింది స్థాయి కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. సునీత పార్టీ మారే ప్రయత్నాలను అడ్డుకునేందుకు కార్యకర్తలు చీరాలలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. చీరాలలో తాజా పరిణామాలతో పోతుల సునీత రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఎందుకంటే పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కానీ ఆ రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. తాను చేసిన రాజీనామా ఆమోదం పొందకపోవడంతో తన రాజీనామాకు అర్థం పర్థం లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది.
రాజీనామా చేయకుండా ఉంటే కనీసం ఎక్కడికి వెళ్లినా ఎమ్మెల్సీగా ప్రోటోకాల్ గౌరవమన్నా దక్కేది. రాజీనామాతో అది కూడా లేకుండా పోయింది. పోతుల సునీత రాజీనామా ఆమోదం పొంది ఉంటే ఆ స్థానంలో కూటమి ప్రభుత్వం మరొకరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకునే అవకాశం ఉండేది. దీంతో కనీసం సానుభూతితోనైనా సునీతను టీడీపీలో చేర్చుకునే అవకాశం ఉండేది. రాజీనామా ఆమోదం పొందకపోవడంతో అది కూడా లేకుండా పోయిందని సునీత సన్నిహితులు కుమిలిపోతున్నట్లు సమాచారం. అయితే కూటమి సర్కారు పెద్దలతో ముందస్తు హామీ లేకుండానే ఎమ్మెల్సీ పదవికి సునీత రాజీనామా చేశారా, లేక పూర్వాశ్రమంలో టీడీపీ పెద్దలందరూ తెలిసిన వాళ్లే కావడంతో తనను తప్పకుండా పార్టీలో చేర్చుకుంటారన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో రాజీనామా చేశారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా ఆమోదం పొందితే కూటమి సర్కారు ఏదైనా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. చీరాలలో క్యాడర్ ఎంత వ్యతిరేకించినా సునీత మాత్రం ఎక్కడ కూడా స్పందించకుండా, కార్యకర్తల్ని వ్యతిరేకించకుండా బ్యాలెన్స్డ్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అదే సమయంలో టీడీపీ అధిష్టానం కూడా సునీత విషయంలో ఎక్కడా కామెంట్ చేయకుండా వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తూ వస్తున్నారు. ఏది ఏమైనా బీజేపీ ఎమ్మెల్యే సుజన చౌదరికి పోతుల సురేష్ మంచి స్నేహితుడు కావడం, సుజన చౌదరికి టీడీపీ నేతలతో దగ్గరి సంబంధాలు ఉండడం పోతుల సునీతకు కలిసొచ్చే అంశాలని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీలో చేరకుండా సునీతను ఎవరూ ఆపలేరన్న మరో టాక్ కూడా నడుస్తోంది. ఏది ఏమైనా సునీత ఎక్కడైతే రాజకీయాలు ప్రారంభించారో 10 ఏళ్ల తర్వాత తిరిగి అదే స్థానంలోకి వచ్చి నిలబడటం యాదృచ్ఛికం కావచ్చు. కానీ సునీత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది మాత్రం ఉత్కంఠగా మారింది.